ఎక్కడ ఏ వెంకటు అవు కిషోర్ గారు ఆన్ చేయాలి. ఓకే. హలో 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 ఇక్కడ సార్ యా సినిమా చాలా మంచి హిట్ సార్. సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు కూడా బాగా హిట్ అయిపోయాయి. మీరు లేట్గా వచ్చినా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సార్. థ్యాంక్ యూ. సో ఈ మొత్తం ఈ ఎంజాయ్మెంట్ ఎలా చేస్తున్నారు సార్? సార్ ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నాను. ఈ 2 years ఏదైతే మనం అంటే ఈ రోజు కోసమే కదా, ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఒక మంచి సెలబ్రేషన్ సీజన్ ఉంటుంది కదా, దాంట్లో సినిమా రిలీజ్ చేస్తే చూడాలని ఒక ఇది ఉండే. సో నేను థియేటర్కి వెళ్తే ఫుల్ ప్యాక్ జనాలు ఆ కామెడీ ఎంజాయ్ చేస్తుంటే ఎస్ దీనికోసమే కదా మనం అనుకున్నది ఈరోజు. సో వీ రీచ్ దట్. సో ఆ హ్యాపీనెస్ ఆ కాన్ఫిడెన్స్ ఒకటి ఇచ్చిందనమాట. యాక్చువల్లీ అంటే రవితేజ గారి గత సినిమాలు చూస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే, కానీ ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ మాత్రం మిమ్మల్ని ఓ రేంజ్లో పొగుడుతున్నారు. అది అది ఆయన తీసుకుంటే కాలే అండి. ఇలా చేద్దామన్న ఆయన చెప్పిన దీన్ని బట్టే దాని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సత్య గారిది అది సాంగ్ తీసేశారు కదా, ఏమైనా పెడతారా? జాయిన్ చేస్తున్నాం అండి, ఇవాళ జాయిన్ చేస్తాం. ఇవాళ జాయిన్ చేస్తున్నారా? భీష్మ్ అన్న, 2 సినిమాలు బ్లాక్ బస్టర్, అటు మనశంకర వరప్రసాద్, ఇటు ఇది, ఈ 2 చేస్తున్నప్పుడు మీకు కొద్దిగా ఏమైనా టెన్షన్ ఏమైనా ఉందా? ఎట్లా ఈ రెండింటికి ఇద్దరు కూడా ఎనర్జెటిక్ స్టార్సే, ఎలా అనిపించింది ఇద్దరితో? అంటే బయట నుంచి ఏ విషయాన్ని తెలుసుకునేవాడిని కాదు, బయట నుంచి ఏ ఒత్తిడిని రానిచ్చేవాడిని కాదు, అండ్ ఏం జరుగుతుందో అసలు నా దగ్గర రానిచ్చేవాడిని కాదు, తెలుసుకునేవాడిని కూడా కాదనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే హై వస్తుంది, సో ఆ పని మీద తప్ప వేరే దాని మీద ఫోకస్ ఏం చేయలేదండి. సో దానివల్ల నాకు ప్రెజర్ అని అనిపించలేదు నాకు. ఓకే. సుధాకర్ సార్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టారు, సమ్మర్లో కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్ పెద్ద కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులంతా, మెగా ఫ్యాన్స్. ఈ ఇయర్ 3 బ్లాక్ బస్టర్లేనండి. అంతేనా? అంతే. ఎలా ఉండబోతుంది సార్ అది? ఎలా వస్తుంది అవుట్పుట్, ఎలా వస్తుంది అది? ప్యారడైజ్ సూపర్గా వస్తుంది. ఓకేనా? కిషోర్ గారు ఇక్కడండి, ఇక్కడ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఐమాక్స్ లాంటి థియేటర్లోనే సినిమాకి పడి నవ్వారు నిన్న. థ్యాంక్ యూ మీడియా షో. కంగ్రాట్స్. ఇంకొకటి అండి, ఇక్కడ సెన్సిటివ్ మ్యాటర్, చాలా సెన్సిటివ్ మ్యాటర్ని ఎలా రివీల్ చేస్తారా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా థియేటర్లో సర్ప్రైజ్ ఇచ్చారు. రవితేజ గారితో మానస క్యారెక్టర్కి నేను నీకు చెప్పాను ఆల్రెడీ అని చెప్పించడంలో అవును ఒక పద్ధతి ఫాలో అయ్యారు మీరు, దానికి కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ మీకు, ఈ సినిమాలో పర్టికులర్గా బయట జరిగే సోషల్ మీడియా కంటెంట్ అంతా తీసుకెళ్ళి పెట్టాలని చెప్పి ఆలోచన ఎవరిది? జనరేటర్లో పంచదార దగ్గర నుంచి అన్నీ వాడేశారు. యాక్చువల్గా ఏంటంటే అంటే మ్యాక్సిమం 70-80% ఆర్గానిక్ కామెడీ ఉంటుంది క్యారెక్టర్స్ కథ నుంచి. సో కొంచెం ఇప్పుడున్న జనాలు ఏంటంటే కొంచెం ఆ కామెడీ ఇప్పుడు ఇన్స్టాలో అండర్లైనంత వరకు నాకు ఆ ఇన్సిడెంట్లు అవేం తెలియదు యాక్చువల్లీ, ప్రామిస్. నేను అసలు సోషల్ మీడియాలో ఉండను. సో ఆ సోషల్ మీడియాలో ఉన్న కామెడీ పోర్షన్ అంతా కూడా పవన్ వర్క్ చేసింది. ఓకే. పవన్ బాసిం శెట్టి, ఎందుకంటే తను బేసిక్గా ట్రెండ్లో ఉంటాడు. ఓకే. సో ఇప్పుడున్న జనాలకి అవి కూడా కొంచెం యాడ్ అయితే బాగుంటుంది అంటే, సో ఆ దృష్టిలో తను వర్క్ చేయడం జరిగింది. ఓకే. సుధాకర్ గారు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ రివ్యూల గురించి కొంచెం మీరు ఎక్కడో హట్ అయినట్టు అనిపిస్తుంది. అవునండి, నిద్ర లేకుండా రివ్యూ వేసి అంటే మేము నెగిటివ్గా, అది కరెక్ట్ కాదు కదండి. ఇంతమందికి అంటే మేమేమి అంటే వేయొద్దని చెప్పట్లేదు, ఒపీనియన్ చెప్పండి. బట్ కానీ నిద్రలేసిపోయేపాటికే 2 o'clockకే రివ్యూ వేసాడు వాడెవడో, యూకేనో ఎక్కడ నుంచి. ఎలా ఎందుకని జరిగిందంటారా? ఇదేమన్నా దీని వెనక ఏమైనా కాన్స్పిరసీ ఉందంటారా? కాదండి, అలా తొక్కేయాలని కాదు, బట్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అని. అంటే మరి సినిమాకి ఇండియాలో షో స్టార్ట్ అవ్వకముందే రివ్యూ వేసి ఎలా ఉంది అలా ఉందంటే అది ఇంపాక్ట్ పడిద్ది కదా. అలా చేయొద్దు, మీరు వేసుకోండి, కనీసం ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత వేస్తే బెటర్ కదా అని. ఓకే. కిషోర్ గారు కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్స్ అన్న. మీరు రవితేజ గారితో సినిమాలోనే ఒక సీన్ పెట్టారు, యాక్షన్ సీన్స్ చేసి కొంచెం అలసిపోయి దానికి రెస్ట్ ఇచ్చాను, ఇది ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అని. ఇది కాన్షియస్ కాలా సినిమా సబ్జెక్టులో నుంచి వచ్చిన సీనా, లేదంటే ముందే అనుకుని అసలు ఈ స్క్రిప్ట్ చేశారు? లేదన్న, ఆ సిచ్యువేషన్ యాక్చువల్గా ఫైట్కి సిచ్యువేషన్లో లీడ్లో ఉంటుంది అది. అంటే వరుసగా ఇలా చేశాను రా, సో డైట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఏం డైట్ అంటే ఫైట్ డైట్ అంటాడు. సో సీన్ ఒక మామూలుగా ఫైట్ ముందు ఒక కాన్సెప్ట్ రివీల్ అంటే ఒక లీడ్ తీసుకుంటాం కదా,
అందులో భాగంగా షూట్ చేయడం జరిగింది. సో అనుకున్నాం ఫైట్, తర్వాత ఓవరాల్ ఫ్లోలో సరే ఫైట్ లేదనుకున్న ఆ డైలాగ్ మాత్రం వాడడం జరిగింది. చాలా సీన్స్లో ఇంకో కొత్త కోణం తీసుకున్నారు. అలాగే చాలా కాంప్లికేటెడ్ సీన్ అయినా ఇందాక మనోడు అడిగినట్టు మానసాకి రివీల్ చేసే సీన్ ఉంది. జనరల్గా అలాంటి సీన్ని చాలా ఎమోషనల్గా చాలా Dramatized గా. బీభత్సంగా తీస్తారు. అవును. మీరు చాలా సింపుల్గా చెప్పేసి దాన్ని ఎలా అసలు ఏమని అంటే ముందే ఇదే అనుకున్నారా ఇంకా వేరే వేరే అనుకుని అక్కడికి వచ్చారా? నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఇందులో నాకు బాగా ఛాలెంజ్ ఏంటంటే సీరియస్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే డ్రామటైజ్ చేసి అలా నాకు పెళ్ళింది అనగానే ఒకలా చార్జ్ వెళ్ళి అట్లా కాకుండా మొత్తం బ్రేక్ చేద్దాం. అసలు చాలా క్యాజువల్గా లోపల ఆడికి భయమే, ఏం చేస్తున్నాను కంగారు ఆ క్యారెక్టర్, ఆ కంగారు భయంలో ఒక విచిత్రంగా తెలియకుండా చెప్పేస్తాం మనం. అది నేను ఛాలెంజింగ్గా తీసుకుని అలా చెప్తే ఎలా ఉంటుందనే దానివల్ల నాకు అంటే సీన్ రెగ్యులర్గా ఉంది, ఆ ట్రీట్ చేసే విధానాన్ని కొత్తగా చేద్దామన్న ఉద్దేశంతోనే దాన్ని మొత్తం అలా డీల్ చేశాను. కిషోర్ గారు భీమ్స్ గారు భయ్యా మీరే మొన్న వచ్చిన అదే శంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టరు, సో దానిలో కూడా నాస్టాలజికల్ సాంగ్స్ని వాడారు. భరత్ మహాశైలు కూడా సూపర్ హిట్, దీనిలో కూడా మీరు నాస్టాలజికల్ సాంగ్స్ని వాడారు. ఈ ఒకే టైంలో జరిగిన సినిమాలు ప్లస్ ఇది క్రియేటివ్గా మీ ఐడియానా లేకపోతే దీనికి అసలు కారణం ఏంటి? ప్లస్ ఇద్దరు డైరెక్టర్లు కూడా నాస్టాలజికల్ సాంగ్స్ వాడడానికి అది మీరే చేయడానికి నేను వర్క్ మాత్రమే చేశానండి, ఐడియాలు మాత్రం డైరెక్టర్ గారిది. అందులో ఇందులో రెండు. ఎస్. కిషోర్ గారు, యా కుమార్ గారు, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సునీల్ గారిని ఏంటి సార్ కామాంధుడిని చేసేసారు? లేదు సునీల్ అన్న యాక్చువల్గా చిత్రలహరి ముందు ఫస్ట్ మళ్ళీ కామెడీ క్యారెక్టర్ ఎంట్రీ వచ్చి చిత్రలహరి. సో దాని ముందు సునీల్ అన్నారు మళ్ళీ నాకు మళ్ళీ కామెడీన్గా చేయాలని ఉంది తమ్ముడు సపోర్టింగ్ అంటే ఫస్ట్ చేసిన చిత్రలహరి. అక్కడి నుంచి మళ్ళీ మాకు ఒక చిన్న ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. సో మళ్ళీ ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే సునీల్ అన్న సెటిల్ కామెడీ కాకుండా ఆ టైంలో దుబాయ్ సీను సొంతం అంటే అసలు ఆ టైమింగ్ కానీ అది ఇంకా ఇంకొకరు రాదు. అది ఆయన మళ్ళీ హోమ్ టౌన్కి వచ్చినట్టుంది అసలు ఆ డబ్బింగ్కి నిజంగానే 3 days తీసుకొని ప్రతి డైలాగ్కి ఇంకా ఎలా చెప్తే కొన్ని మీకు ఆ షాపింగ్ మాల్లో ఉంటుంది పద్మవ్యూహమా పార్కింగ్ అంటే యాక్చువల్ డైలాగ్ వేరే ఉంటుంది, ఆయన డబ్బింగ్లో దాన్ని అడుగని మార్చాడు, దానికి మొత్తం థియేటర్ అంతా నవ్వారు. సో అంత ఎఫర్ట్ పెట్టాడు ఆయన. సో రవితేజ గారిలో కూడా ఆయన రెగ్యులర్గా కనిపించే మేనరిజమ్స్ లేకుండా మాకు చాలా ఫ్రెష్గా ప్రజెంట్ చేశారు. అంటే రవితేజ గారు అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఆన్ స్క్రీను మాకు బాగా అలవాటైన రవితేజ గారు రెగ్యులర్ మేనరిజమ్స్ ఏమీ లేకుండా ప్రజెంట్ చేయగలిగారు. అదే కాన్షియస్గా తీసుకుని డెసిషన్. అంటే నాకు బేసిక్గానే రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ నేను ఒక బిహేవియర్తో రాసుకుంటా కదా. సో ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇది నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నేను నిన్ను ఫాలో అయిపోతాను. సో నేను టైంలో కూడా రామ్ ఏమన్నారంటే నేను నిన్ను ఫాలో అయిపోతాను. సో నాకు తెలియకుండా నేను ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తున్నాను రాసుకుంటాను, వాళ్ళకి ఇలా చెప్తాను, వాళ్ళు ఓన్ స్టైల్లో దాన్ని చేస్తారు. ఇందులో కూడా షూట్ చేసేటప్పుడు 2-3 సార్లు ఇలా చెప్పేసి వెళ్ళిపోతాను నేను. రవి గారు రాంబాబు ఏంటి వచ్చాడు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు, ఏంటి ఒకసారి వెనక్కి రమ్మని ఇట్లా ఏంటి ఆగాలి కదా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు చూడాలి కదా ఏం చేస్తున్నాడు. సో అట్లా ఆ బిహేవియర్ నాకు ఆయన చేయడం వల్ల కొత్తగా ఉంది. హీరోయిన్స్ డింపుల్ హీరోయిన్ అండ్ మీరు అంటే క్యారెక్టరైజేషన్స్లో ఒక ఫ్లిప్ కనిపించింది. అంటే ఇప్పుడు మీ క్యారెక్టరైజేషన్ ఒక కొత్త పర్సెప్షన్ మార్చే విధంగా మీ ఇద్దరు క్యారెక్టరైజేషన్స్ భర్త మహాశైలి విజ్ఞప్తి నుంచి ఒక డిఫరెంట్ టేక్ అవే తీసుకునే అనిపిస్తుంది, ఆషికా గారు కానీ మీరు కానీ. సో కంప్లీట్ మోడర్న్ గర్ల్ అప్రోచ్, కంప్లీట్ ఫ్యామిలీ అప్రోచ్ చూసాం. ఎలాంటి రెస్పాన్స్ అందుతుంది అంటే చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్ మీద ఇద్దరు చెప్పచ్చు? సో మీరు అన్నట్టే వేరియేషన్ కనపడింది ఇందాక సార్ చెప్పినట్టే. సో ఆవిడకి కానీ నాకు కానీ నేను ఇంతకుముందు ఆల్రెడీ గ్లామ్ రోల్ చేశాను. వాట్ షీ ప్లేడ్ ఆల్సో ఇలా యునో బికినీ కానీ లేకపోతే టిపికలీ గ్లామ్ రోల్ బాసీగా కనపడడం ఆల్రెడీ నేను చేశాను. అండ్ రవితేజ గారి పక్కన కిషోర్ గారు ఫస్ట్ ఇలా చెప్పినప్పుడు ఇట్ వాజ్ సేమ్, డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ పర్సెప్షన్ ఉంటుంది, లెట్స్ ట్రై అనుకున్నప్పుడు నాకు ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ టుడే. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ మై ఐస్. సో ఐ థింక్ ఇట్స్ వర్త్ ద వైల్ ఫర్ ఎ చేంజ్. ఎస్. అంటే
కన్నడలో ఈ ముందు గ్లామరస్ రోల్స్ మోడర్న్ క్యారెక్టర్స్ చేశాను, కానీ తెలుగులో ఇంతవరకు ఆ స్పేస్ని ఎక్స్పోజ్ చేయలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ కిషోర్ సార్ టు థింక్ ఆషిక ఇది చేయాలనుకున్నదే ఐ ఫెల్ట్ ఓకే, ఆ చేంజ్ ఓవర్ బాగుంటుందని. అండ్ ఈ క్యారెక్టర్ జస్ట్ మోడర్న్ లుక్స్ ఆర్ జస్ట్ లుక్స్కి మాత్రం కాదు, ఆ థాట్ ప్రాసెస్, ఆ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంది. అంటే ఆ రెబెల్గా ఉండడం, ద క్యారెక్టర్ బిల్డప్, ఇది ఏం చేస్తుంది అనే, అంటే హీరోకి ఏం చేస్తుంది అనే సిచ్యువేషన్కి ఆ ముందు ఉన్న అంటే ఆ బిల్డప్ ఏముంది ఈ క్యారెక్టర్కి, సత్యతో ఉన్న అంటే కాంబినేషన్, అవన్నీ ఐ థింక్ ఐ ఫీల్ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ట్రిక్కీగా ఉంటుంది టు క్రాక్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. యూజువలీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇట్ విల్ బి అ టిపికల్ క్యారెక్టరైజేషన్ హౌ దే డూ, బట్ ఈ క్యారెక్టర్ని చాలా స్వీట్గానే చూపించి తర్వాత ఇది ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా రెబెల్ అవుతుంది అనేది ఆ కాంట్రాస్ట్ ఉంది కదా, దట్ ఈస్ సంథింగ్ వాజ్ వెరీ డిఫరెంట్. అండ్ దాన్ని ఇట్ ఈస్ వెరీ వెల్ పోర్ట్రేడ్ ఆన్ స్క్రీన్ ఆల్సో. అండ్ ఇప్పుడు అన్ని స్క్రీన్స్లో దే ఆర్ ఆల్ లుకింగ్ అప్ టు మై క్యారెక్టర్ వెరీ వెల్, మానస క్యారెక్టర్ని, అండ్ హౌ గ్లామరస్లీ, హౌ డిఫరెంట్లీ ఫ్రమ్ వరాలు ఐఎమ్ లుకింగ్ అనేది స్క్రీన్ మీద చూస్తే నాకు కూడా ఐ థింక్ అంత డిఫరెన్సియేషన్ కనిపిస్తుంది. అండ్ సార్ క్యారెక్టరైజేషన్ని చాలా బాగా చేశారు. దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్. డైరెక్టర్ ఆషిక గారు, యాక్చువల్లీ కంటిన్యూషన్ క్వశ్చన్ ఫర్ దట్ ఇద్దరికి హీరోయిన్స్కి. సో ఆఫ్టర్ మొత్తం సినిమా అంతా చూసిన తర్వాత ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్? ఇద్దరికి ఈక్వల్గా ఉందనిపించిందా ఆఫ్టర్ చూసిన తర్వాత? చేసినప్పుడు ఏమనుకున్నారు ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ? వాట్ యూ ఫీల్ యాక్చువల్లీ? అవును, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అంటే ఇలాంటి ఒక పెద్ద కాస్ట్ ఉన్నప్పుడు, అంటే దెర్ ఆర్ సో మెనీ కామెడియన్ క్యారెక్టర్స్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద త్రీ ఆఫ్ అస్, మనకున్న ఎస్పెషల్లీ నాకున్న ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ సత్యతో ఉన్న సీన్స్, ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇదేం చేస్తుందని, క్యారెక్టర్ బిల్డప్కి, తర్వాత వన్స్ షీఈస్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ ఆల్సో దెర్ ఆర్ ఫ్యూ సీన్స్ విత్ రవి సార్ which shows the potential for the performer in me. So I think throughout a carry chestadi characters. So I'm very very happy with the way this role is being portrayed to what I was offered as well. డింపుల్ గారు మీరేం చెప్తారు? యాక్చువల్లీ స్క్రీన్ మేము చూస్తున్నంతసేపు ఆ సీరియల్ సాంగ్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మేము చాలా హిలేరియస్గా ఎంజాయ్ చేసాం. డిడ్ యూ ఫీల్ దట్ నేను కూడా అందులో పార్ట్ అయి ఉంటే బాగుండు అని మీకేమైనా అనిపించిందా? See, as an actor, త్రూ ద ఫిలిం ఉండాలని అందరికీ అనిపిస్తుంది. మనలో ఒక సెల్ఫిష్నెస్ వస్తుంది. సో దాట్ విల్ బీ ఎనీ విచ్ డేడ్. బట్ నా రోల్ నాకు ఎందుకు చాలా స్పెషల్ అంటే ద హోల్ టైటిల్ రన్స్ ఆన్ హర్. అంటే ఎంతసేపు హీరో గారు ద హస్బెండ్ బాలమణి ఉంది ద స్టోరీ రన్స్ అరౌండ్ హర్. సో ఐ లైక్ ద హైప్ దట్ ఈస్ గివెన్, దట్ ఈస్ త్రూ ద ఫిలిం. సో అది నాకు చాలా నచ్చింది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ నాకు చాలా నచ్చింది. అండ్ బాలమణికి భయపడుతూ ఉంటారని చెప్పడం, అంటే దట్ కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆ క్యారెక్టర్కి ఇవ్వడం నాకు చాలా నచ్చింది. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్, దెర్ ఈస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ తనకి. అంటే జనరలీ వైఫ్ అనగానే యూనో టిపికల్గా ఇంట్లో కూర్చుని టిపికల్ రోల్ అని అనుకుంటారు. బట్ ఐ థింక్ దిస్ మేక్స్ సమ్ డిఫరెన్స్. ఎస్, సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ కిషోర్ గారు, సార్ యాక్చువల్లీ ఐ విల్ సే వెరీ హ్యూజ్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే ఐ హ్యావ్ కనెక్టెడ్ ఫర్ మెనీ సీన్స్ అండి, పర్టికులర్గా భీమవరం పద్మాలయ థియేటర్ కావచ్చు, అండ్ ఆ సీరియల్ సాంగ్స్ కావచ్చు. అండ్ ఒక థింగ్ ఏంటంటే మెట్టెల సావడి పాట కూడా పెట్టేసి ఉంటే బాగుండు అనిపించింది సార్. మన దగ్గర రైట్స్ లేవండి అవి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆషిక గారు, మానస క్యారెక్టర్లో సో వాట్ ఎవర్ ద యాటిట్యూడ్ యూ షో చాలా సూపర్బ్. డింపుల్ గారు కూడా బాలమణి క్యారెక్టర్లో సో ఇద్దరికి ఇచ్చిన దానికి 100% న్యాయం చేశారు. అండ్ రవితేజ గారి ఎనర్జీకి మ్యాచ్ చేయడం అంటే అది చాలా కష్టం అని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఒక స్టెప్ వేశారంటే అందులో ఆ వేవ్ కానీ ఆ స్వాగ్ కానీ అది చాలా బాగుంటుంది. సో ఎనర్జీ మ్యాచ్ చేయగలుగుదామా అని అనిపించిందా? అండ్ ఆయనతో పాటు డ్యాన్స్ చేసినప్పుడు అసలు వాట్ ఎవర్ యూ ఫీల్? చాలా కష్టం అండి. అంటే సార్కున్న ఎక్స్పీరియన్స్ అండ్ సార్కున్న ఈజ్ కంఫర్ట్ ఇలాంటి మాస్ సాంగ్స్కైనా ఆర్ త్రూ అవుట్ టు క్యారీ ద రోల్